హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంది, అలాగే హైపర్ థైరాయిడిజం అంటే ఏమిటి అంటే 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం. హైపోథైరాయిడిజం మొట్టమొదటి పాయింట్ వచ్చేసి హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే మన నెక్ రీజియన్లో మెడ దగ్గర హెచ్ షేప్లో లేదంటే బటర్ఫ్లై షేప్లో థైరాయిడ్ గ్లాండ్ ఉండిద్ది. మన మెడ దగ్గర హెచ్ షేప్లో లేదంటే బటర్ఫ్లై షేప్లో థైరాయిడ్ గ్లాండ్ ఉండిద్ది. ఆ థైరాయిడ్ గ్లాండ్ నుంచి నార్మల్గా రిలీజ్ అవ్వాల్సిన దానికంటే కూడా తక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయితే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం హైపోసిక్రేషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. హైపోసిక్రేషన్ అంటే రిలీజ్ అవ్వాల్సిన దానికంటే కూడా తక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వటాన్ని హైపోసిక్రేషన్ అంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్ ఎవరంటే T3 T4 అంటారు. ఇన్ అడాక్యువేట్ సప్లై అయోడిన్ లీడ్స్ టు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. మన బాడీలో తీసుకోవాల్సిన దానికంటే కూడా తక్కువగా అయోడిన్ తీసుకోవటం వల్ల, అడాక్యువేట్ అంటే తగినంత అయోడిన్ సప్లై లేనప్పుడు మన బాడీకి ఏం జరుగుతుందంట, థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎలా ఉంటుందంట, ఎన్లార్జ్మెంట్ అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండాల్సిన దానికంటే కూడా అయోడిన్ పర్సంటేజ్ అనేది తగ్గటం వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్మెంట్ అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్దంట, సైజ్ అనేది పెరుగుతుందంట. దీన్ని ఏమంటారు, సింపుల్ గాయిటర్. థైరాయిడ్ గ్లాండ్ యొక్క సైజు పెరగటాన్ని సింపుల్ గాయిటర్ అంటారు. హైపోథైరాయిడిజం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈ హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఉమెన్కి ప్రెగ్నెన్సీ టైంలో ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల లీడ్స్ టు ద డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఇన్ బేబీ కాల్డ్ క్రెటినిజం. ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వాళ్ళలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అవ్వటం వల్ల కడుపులో ఉన్నటువంటి బేబీకి వచ్చేటువంటి దాన్ని క్రెటినిజం అంటారు. ఏం జరుగుతుందంటే కడుపులో ఉన్న బేబీకి డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే కడుపులో ఉన్నటువంటి బేబీ సరిగ్గా డెవలప్మెంట్స్ అనేవి జరగవు. దీన్నే క్రెటినిజం అంటారు. అన్ట్రీటెడ్ కాంజెనిటల్ హైపోథైరాయిడిజం లీడ్స్ టు థైరాయిడ్ డ్వార్ఫ్. అన్ట్రీటెడ్ బేబీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు, అంటే కాంజెనిటల్ పుట్టినటువంటి బేబీస్కి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు మనం ఎటువంటి ట్రీట్మెంట్ కూడా చేపించకపోతే వచ్చేటువంటి దాన్ని థైరాయిడ్ డ్వార్ఫ్ అంటారు. థైరాయిడ్ డ్వార్ఫ్ అంటే మరుగుజ్జుతనం. ఆ పిల్లలకు మనం ఎటువంటి ట్రీట్మెంట్ చేయించకపోతే హైట్ తక్కువగా ఉంటారు, పొట్టిగా ఉంటారు, దాన్ని థైరాయిడ్ డ్వార్ఫ్ అంటారు. హైపోథైరాయిడిజం ఉన్నటువంటి పిల్లలకి ట్రీట్మెంట్ మనం ఏమి చేయించకపోతే అటువంటి లక్షణాన్ని థైరాయిడ్ డ్వార్ఫ్ అంటారు. స్టంటెడ్ గ్రోత్, మెంటల్ రిటార్డేషన్, లో ఐక్యూ, డెఫ్నెస్, మ్యూటిజం. మనం ట్రీట్మెంట్ చేయించకపోవటం వల్ల వాళ్ళు మరుగుజ్జుగా ఉంటారు. ఇంకా వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు స్టంటెడ్ గ్రోత్ అంటే హైట్ అనేది పెరగకుండా తక్కువ హైట్లో ఉంటారు. మెంటల్ రిటార్డేషన్ అల్పబుద్ధి కలిగిన వాళ్ళు, అంటే మైండ్ మెచ్యూరిటీ అనేది తక్కువగా ఉండిద్ది. అలాగే లో ఐక్యూ, ఐక్యూ పవర్స్ కూడా వాళ్ళకి తక్కువగా ఉంటాయి. ఇంకా ఏవి లక్షణాలు ఉంటాయంట, డెఫ్నెస్ చెవిటివారిగా ఉంటారు, అలాగే మ్యూటిజం మోగవారిగా కూడా ఉంటారు. పుట్టినటువంటి పిల్లలకి థైరాయిడ్ హార్మోన్ అనేది ఈ హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ మనం చేయించకపోతే ఉండేటువంటి లక్షణాలు థైరాయిడ్ డ్వార్ఫ్, హైట్ పెరగకపోవటం, మానసికంగా అభివృద్ధి చెందకపోవటం, ఐక్యూ పవర్స్ అనేవి తక్కువగా ఉండటం, చెవిటితనం, మోగతనం, ఇటువంటివి మొత్తం కూడా హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఇన్ అడల్ట్. హైపోథైరాయిడిజం అనేది పెద్దవారిలో ఉంటే రిజల్ట్ మిక్సోఎడిమా అంటారు. పెద్దవారిలో థైరాయిడ్ హార్మోన్ అనేది
తక్కువగా రిలీజ్ అయితే ఏమని పిలుస్తారంటే మిక్సో ఎడిమా అంటారు. క్యారెక్టరైజ్డ్ బై, ఏం క్యారెక్టరైజ్డ్ అంట, లెదరీ, అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా బద్ధకంగా ఉంటారంట, అంత యాక్టివ్గా లేకుండా ఇన్యాక్టివ్గా ఉంటారు. ఇలా ఇన్యాక్టివ్గా ఉండటాన్ని లెదరీ అంటారు. పఫీనెస్ ఆఫ్ ఫేస్, వాళ్ళ ఫేస్ మొత్తం కూడా హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళ ఫేస్ కూడా చుట్టూరుగా వాటర్ చేరి ఫేస్ లోపల వాసినట్టు ఉండిద్దంట, ముందుకి వాటర్ చేరి పఫీనెస్ అంటే వాసినట్టుగా ఉండటం, ముందుకి రావటాన్ని ఉబ్బినట్టుగా ఉండటం జరుగుతూ ఉండిద్ది. దాన్ని పఫీనెస్ ఆఫ్ ఫేస్ అంటారు. ఇంటాలరెన్స్ టు కోల్డ్, నార్మల్గా మనం కొంచెం చలి పుడితే తట్టుకోగలుగుతుంది, కానీ హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళు కొంచెం చలికి కూడా తట్టుకోలేరు. దీన్ని ఇంటాలరెన్స్ టు కోల్డ్ అంటారు. ఇరెగ్యులారిటీ మెన్స్ట్రువల్ సైకిల్ ఇన్ అడల్ట్ ఉమెన్, ఆడవారిలో పెద్దవారిలో ఈ హైపోథైరాయిడిజం ఉండటం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్ అనేది, మంత్లీ వచ్చేటువంటి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రెగ్యులర్గా ఉండకుండా ఇరెగ్యులర్గా ఉండిద్దంట. దీన్ని ఇరెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ అంటారు. హైపర్ థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అంటే రిలీజ్ అవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ప్రొడక్షన్ ఆఫ్ హైపర్ సిక్రెషన్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ యొక్క ప్రొడక్షన్ అనేది రిలీజ్ అవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ప్రొడక్షన్ జరిగితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇన్ అడల్ట్ ఇట్ ఈస్ కాజెస్ ఎక్సోప్థాలమిక్ గాయిటర్ క్యారెక్టరైజ్డ్ బై ప్రొట్రూడెల్ ఐబాల్స్, పెద్దవారి లోపల థైరాయిడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువగా రిలీజ్ అయితే వచ్చేటువంటి దాన్ని ఎక్సోప్థాలమిక్ గాయిటర్ అంటారు. దీని క్యారెక్టర్స్ ఏంటంటే ఐస్ అనేది బయటికి ప్రొట్రూడెల్ ఐబాల్స్, కళ్ళు అనేవి బయటికి పొడుచుకొని వచ్చినట్టుగా కనిపిస్తాయి, వీటిని ప్రొట్రూడెల్ ఐబాల్స్ అంటారు. ఇంకా ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్ ద ఫిజియాలజీ ఆఫ్ బాడీ లైక్ బిఎంఆర్, బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్. మన రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా వర్క్ చేయడానికి అవసరమైనటువంటి ఎనర్జీని బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. ఈ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది హైపర్ సిక్రెషన్, హైపర్ థైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మన బాడీకి నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ ఒక 100 క్యాలరీస్ కావాల్సి వస్తే ఇటువంటి వాళ్ళలో ఎక్కువగా క్యాలరీస్ అనేవి వేస్ట్గా ఖర్చు అయిపోతూ ఉంటాయి. దీన్నే బిఎంఆర్ అంటారు. ఇది మొత్తం కూడా 2 రకాలు, హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. మన నెక్ రీజియన్లో హెచ్ షేప్లో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది రిలీజ్ చేయవలసిన దానికంటే కూడా తక్కువగా హార్మోన్ రిలీజ్ చేస్తే హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడిజం అనేది రావడానికి కారణం మనం తీసుకునే ఫుడ్లో అయోడిన్ అనేది తక్కువగా ఉండటం వల్ల మన థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయింది, సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ అవుతుంది. గ్లాండ్ అనేది హార్మోన్ని ఎక్కువగా రిలీజ్ చేయడం కోసం అది ఎక్కువగా వర్క్ చేయడం వల్ల దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. దాన్నే సింపుల్ గాయిటర్ అంటారు. ఈ సింపుల్ గాయిటర్ హైపోథైరాయిడిజం అనేది ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి లక్షణాన్ని క్రెటినిజం అంటారు. ఈ క్రెటినిజం వల్ల కడుపులో ఉన్నటువంటి బేబీకి డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటే బేబీ యొక్క పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. ఇది మొత్తం కూడా బేబీకి జరిగేటువంటిది. ఒక డెలివరీ అయిన తర్వాత మనం ఎటువంటి ట్రీట్మెంట్ కూడా చేయించకపోతే ఆ బేబీకి మీటిజం కానీ అంటే వినపడకపోవడం కానీ ఇటువంటి లక్షణాలు మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే అడల్ట్లో అయితే ఫేస్ అనేది ఉబ్బినట్టుగా ఉండటం కానీ ఇరెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఇవన్నీ కూడా హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజంకి అయితే కళ్ళు అనేవి బయటికి పొడుచుకొని వచ్చి ప్రొట్రూడెల్ ఐబాల్స్ అంటారు. ఇది మొత్తం కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్.